గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, అందుకే ప్రజలు ఓడించారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో పర్యటన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామన్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్, మర్పల్లి గ్రామాల్లో పర్యటించారు సిపిఎం నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తే కాంగ్రెస్ కూడా సంవత్సరం అయినా కూడా పేద ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగాల. ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలి. యూనివర్సిటీస్ అన్నీ కూడా దివాలా తీసి ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సౌకర్యాలు లేవు. అక్కడికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి ఈ బడ్జెట్లో ఒక 1000 కోట్లు, మొత్తం యూనివర్సిటీలకు అంతా కలిపి కనీసం 5000 కోట్లైనా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, బస్తీల్లో పర్యటనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పర్యటనలు చేస్తున్నాం. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పరిష్కారం పోతే స్థానికంగానే ధర్నాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతాయి. అయినా పరిష్కరించకపోతే ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్